ముఖ్యమైన సమస్యలు తీసుకెళ్ళాం తప్ప చిన్న చిన్న సమస్యలు అంటే ఏదైతే ప్రజలకు ఉపయోగపడవో వాటి ముందుకు తీసుకెళ్ళి ఏ ఉపయోగం ముందుకు తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. చెప్పండి అక్కడే చెప్పండి, మాట్లాడదు కూడా చెప్పండి. నేను వెళ్ళాను చెప్పండి. ఇక్కడ నేను కూడా రావాలి, మీతో మాట్లాడదాం వచ్చి దయచేసి అందుకని తీసుకెళ్ళండి, మన అభివృద్ధిలో తీసుకెళ్ళండి దయచేసి ప్లీజ్. ఎంత సరదాగా ప్రేమ మాట్లాడదాం వచ్చి కానీ తీసుకెళ్ళండి. ఎవరిని మర్చిపోతారు అలాగే జగదీష్ నిజాయితీగా అంటే అంత విలువలతో మోసాల కోసం నా ట్రావెల్ మొత్తంగా ఎంతో సపోర్ట్ నిలబడ్డాడు. పని చేసుకుంటాడు కానీ ముందుకు వచ్చి ఏ ఆర్భాటాలు వచ్చాయి నాకు ఆర్భాటాలు హడావిడి తీసుకుంటూ విసర్జన పనిచేసేవాడు. నేను కూడా విసర్జన అలాగే నా అత్యంత ఆత్మీయుడైన మిత్రుడు నాకు తెలుసు పిఠాపురంలో వెళ్ళి మనం మీ ఎంతో ఒకలాంటిదైతే మా ఎంతో ఇంకొకలాంటి అజయ్ గారి మగడి గారి కానీ మా స్నేహితుడు అజయ్ గారి లేకపోతే మా మిగిలిన ఆరోగ్యంలో జనసేనకి సంబంధించిన నాయకులు కానీ మేము ఎన్ని టెన్షన్లు పడ్డామో ఎంత స్ట్రెస్ గురయ్యామో కూడా ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే కూడా గెలిచారు ప్రధాన గురితో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మాకు ఆలోచన తెలుసు. సో మీరందరూ ఇవాళ ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంత అభివృద్ధి చేస్తున్నారో మీ కళ్ళారా చూసుకుంటారు. మేబీ ఒకరిద్దరికి వ్యక్తిగతంగా ఏదన్నా అనుభవం జరగకపోవచ్చు కానీ ఓవరాల్ పిఠాపురం ఎలా డెవలప్ అయింది మాత్రం మీరందరూ మనసులో పెట్టుకొని చూడండి. చాలా చాలా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పిఠాపురాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి ఏ నాయకుడు లేదు, ఏ పార్టీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రతినిధి కానీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఎవరి తెలుసు కదా ప్రాంతము రిటైరింగ్ కట్టడానికి ఇంజనీర్గా పూర్తి అయిపోతుంది. 310 కోట్లు. అలాగే పిఠాపురానికి 100,000 కోట్ల రూపాయలు పిఠాపురం రోడ్ల అభివృద్ధికి కానీ టెంపుల్కి సంబంధించి కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు చేసి అన్నింటితో పాటు ఆయన సొంత సంపాదన ఎంతోమంది అనాథ బిడ్డలకి జీవితాన్ని ఇచ్చారు. ఏదో విధంగా సంఘం ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారు. ఎఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, ఆయనకి అద్భుతమైనటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. ప్రజల్లోకి పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకెళ్తున్నారు. సో మీరందరూ కూడా నాకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలిస్తే పవన్ ఆయన ఎలా పనిచేస్తాడో అలా లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ఓపెనింగ్ పిలిచారు. అండ్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం దాంతో ముఖ్యంగా ఇది మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏం సొంతం. సో ఏదన్నా ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఈ పిఠాపురం ఇవ్వడం మాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్టేట్లో డిప్యూటీ సీఎంగా నిలబెట్టినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి మేము చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం. సో అందుకని యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఇలా ఓపెనింగ్ ఉందన్నప్పుడు నేను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. ఉన్నది ఏంటంటే ఇలా వచ్చే సందర్భంగా మా కార్యకర్తలు ఎలాగో మనకి రెగ్యులర్గా ఉండే వాళ్ళు ప్రేమించేటువంటి జనసైనికులు కార్యకర్తలు అందరితో ఒక ఆత్మీయ సమావేశం కూడా
కొంచెం క్లుప్తంగా ముగించి ఓపెనింగ్ వచ్చాం. చాలా సంతోషం అండి. ఆల్ ది బెస్ట్. 10 మందికి ఉపయోగపడేలాగా రైతులకి, ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులకి ఈ సాయశక్తిగా మీరు ఇవ్వండి. మీరు వచ్చినందుకు మీరు తిరిగి మాకు చేసే మీరు ఎంతమందికి ఇస్తే మేము సంతోషం. ఎంప్లాయీస్కి ఇస్తున్నారు అవకాశం గుడ్. అండ్ ఎంతోమంది రైతులకి చాలా మంచిది, సంతోషం. ఇలాంటి ఎన్నో రావాలి. ఇంకా పిఠాపురం డెవలప్మెంట్ మీరు కూడా భాగస్వామ్యం తీసుకోండి. ప్రజల కోసం ఏదైనా ప్రజల సమస్యలు ఉంటూ మీరు ముందుకు వచ్చి పనిచేయండి. మీ మీద నమ్మకంతో నేను వచ్చాను, మీరు అలా చేస్తారని నమ్మకంతో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయండి. అందరికీ అండగా థ్యాంక్ యూ. పిఠాపురం వాళ్ళు రాజకీయ ప్రక్రియ కానీ దాని మీద పనులు ఉన్నాయి. గ్రామంలో రోడ్లు ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత పంచాయతీ రాజ్ సంబంధించి 2 సంవత్సరాలు పిఠాపురం పైగా కానీ ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారో 1/1 నెరవేర్చుకుంటే అంతా 100 బెడ్ హాస్పిటల్ గొల్లప్రోలు మునిగిపోతుందని మేము సొంతగట్ట ఆర్థికరణ చేస్తా అని చెప్పారు సార్. అది ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మీ ముందు 100 బెడ్ వస్తువులు ఒకటి తీసుకోవాలి. ఏం చేస్తారు? ప్రయారిటీ బెడ్ అంటే ఇది 40 సంవత్సరాల వాగ్దానం సార్. చేస్తాం. మేము వచ్చింది మొన్నే కాబట్టి చేస్తాం. ఇప్పటికీ 600 కోట్లు పనులు చేస్తాం కాబట్టి కూడా చేస్తాం. పెద్ద స్థాయిలో నాయకులు ఏమంటారు మాట వద్దండి రేపు మాట జస్ట్ మాట ఒకసారి మాట్లాడకండి మీరు.